హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా క్యాంపస్లో ఉండే చింత చెట్ల దగ్గరికి వెళ్ళి చింత చిగురిని కోస్తున్నాను. మా క్యాంపస్లో చాలా చింత చెట్లు ఉన్నాయి, ఇంకా దగ్గరలో ఉన్నాయి. నేను వాకింగ్ అని అలా వెళ్ళి ఈ చింత చిగురిని అయితే కోసేస్తున్నాను. చూడండి, ఇలా లేతగా ఉన్న ఆకుల్ని కోసేసుకోవాలి. ఈ చింత చిగురుతో ఈరోజు నేను పప్పు తయారు చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురుతో మీరు ఏ రెసిపీస్ తయారు చేస్తారో కామెంట్ చేయండి. సంవత్సరానికి ఒకసారి దొరికి ఈ చింత చిగురు అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టము. చూడండి, ఒక కవర్లో అయితే నేను కోసుకొచ్చాను. బయట కొనాలంటే చాలా ఎక్కువ రేటుగా ఉంటుంది. నేనైతే చెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కోసుకొచ్చాను. ఈ చింత చిగురుతో పప్పు తయారు చేసి ఆవకాయ కాంబినేషన్లో కొంచెం నెయ్యి కనుక వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.